హలో అండి అందరికీ. నేను మీ మహి. ఇదైతే లాస్ట్ 10 డేస్ బ్యాక్ తీసిన వీడియో అన్నమాట. మనం బొటానికల్ గార్డెన్‌లో లంచ్ అని వీడియో పెట్టాం గదా! ఆ రోజు ఈవినింగ్ ఎళ్ళిన వ్లాగ్ అన్నమాట. ఇదైతే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇయడానికైతే నాకు టైం సరిపోలేదు. ఎందుకంటే నాకు ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఆఫీస్‌కి వెళ్తున్నా గదా! టైం అయితే సరిపోవట్లేదు. అందుకే ఎంత డిలే అవుతున్నాయన్నమాట వీడియోస్ అయితే. ఈరోజైతే ఈ వీడియోలో మీకు మొత్తం అంతా డీటెయిల్‌గా సైక్లింగ్ పార్క్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఎంట్రీ వచ్చాం గదా! ఎంట్రీ తర్వాత టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ అయితే ఒక్కరికొచ్చేసి రూ. 69 అన్నమాట. మేమైతే 2 తీసుకున్నాము. ఇదొచ్చేసి చార్జ్ అయితే 1 అవర్‌కండి. ఇవైతే సైకిల్స్ అన్నమాట. మనకైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ చిన్న పిల్లలకి డ్యూయల్ సైకిల్స్ ఉంటాయి గదా! అవి గూడా ఉన్నాయి. అండ్ కపుల్స్ సైకిల్స్ గూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ అంతా బానే ఉంది కానీ విత్ సైకిల్ అయినా, వితౌట్ సైకిల్ అయినా లోపలికెళ్తే మాత్రం ఖచ్చితంగా పే చేయాల్సిందే. రూ. 69 అయితే. ఇక్కడైతే మనము ఎళ్ళొద్దు పిల్లల కోసమే వచ్చినాము అంటే ఈ లోపలనే కూర్చోబెడతారు. బయటికెళ్ళి కూడా చూడనివ్వరనమాట. ఇట్లా ఇట్లా బయట నుంచి చూడొచ్చు అంతే. లోపలనే కూర్చోబెడతారు. ఒకవేళ మనం ఎళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఇక్కడ మేనేజ్‌మెంట్ అయితే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉందని చెప్పొచ్చు. ఈ వీడియోలో అయితే నేను సైక్లింగ్ వ్యూ అంతా కవర్ చేశాను. మధ్య మధ్యలో పీకాక్స్ గూడా వచ్చినాయన్నమాట. దాన్ని గూడా షూట్ చేశాను. ఇట్లా జూమ్ చేశాను. చూడండి. ఈలోపు నేను పాలపిట్ట పార్క్ గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. మీరది చూస్తూ ఉండండి. నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్‌కి, బిజీ లైఫ్‌కి, మొబైల్స్, వర్క్, స్ట్రెస్ ఇవన్నీ మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయినాయన్నమాట. అలాంటి టైంలో మనకు కొంచెం రిలాక్సేషన్ కావాలంటే, మంచిగా నేచర్ మధ్యలో టైమ్ స్పెండ్ చేయాలి అంటే, ఇట్లాంటి ప్లేస్ అయితే చాలా అవసరము. ఈరోజైతే అసలు నేనేం చేసినా, ఏ టైంకి పోయినా, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది అనేది చెప్తాను. యాక్చువల్‌గా బొటానికల్ గార్డెన్ నుంచి మేము 5కి బయటకొచ్చినామన్నమాట. బొటానికల్ గార్డెన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 5-10 మినిట్స్‌లో వచ్చేస్తాం మనము. ఇదైతే మనకి యాక్చువల్‌గా బొటానికల్ గార్డ్ అపోజిట్ రోడ్‌లో ఉంటుంది. కొంచెం ముందుకుంటుంది అన్నమాట. పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ని మెయిన్‌గా హైదరాబాద్‌లో సైక్లింగ్ కల్చర్‌నయితే ప్రోత్సహించడానికి డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మంది కార్లు, బైక్‌ల మీద ఆధారపడుతున్నారు. కానీ పాత కాలంలో అయితే సైకిలే ఒక ముఖ్యమైన ట్రాన్స్‌పోర్ట్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ హెల్త్ కాన్షియస్ పెరగడంతో సైకిల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా గ్రీన్ ఎన్విరాన్మెంట్ మరియు ఫిట్‌నెస్‌ని ప్రోత్సహించడానికి ఇట్లాంటి పార్క్‌లని గవర్నమెంట్ అయితే ఇంకా ఇంకా డెవలప్ చేస్తూనే ఉందన్నమాట. ఇక్కడ సైక్లింగ్ చేయడం నిజంగా ఒక మంచి అనుభవం. ట్రాక్ వైడ్‌గా ఉంటుంది. అండ్ టర్నింగ్స్ కూడా మంచిగా సేఫ్‌గా డిజైన్ చేసినారనమాట. మీరు బిగినర్ అయితే ఇక్కడ మంచిగా ఈజీగా నేర్చుకోవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల మన హార్ట్ హెల్త్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. బ్యూటీ పెరుగుతుంది. స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రెస్ పోతుంది. ఇంకా ప్రతిరోజు ఒక 30 మినిట్స్ సైక్లింగ్ చేస్తే మన హెల్త్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ చాలామంది రెగ్యులర్‌గా వచ్చి ఫిట్‌నెస్ రొటీన్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఓన్లీ వచ్చేసి సైక్లింగ్ అనే గాదు. ఈ పార్క్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలకి ఔట్‌డోర్ యాక్టివిటీ గూడా చాలా బెస్ట్ అన్నమాట. ఇక్కడికి ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో కలిసి సైక్లింగ్ చేయడం అండ్ ఇంకోటి ఫోటోలకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే మస్తుంటదన్నమాట. ఇంకోటి ఇన్‌స్టా రీల్స్ చేసే వాళ్ళకి గూడా మస్తుంటది. బ్యాక్‌గ్రౌండ్ అయితే ఎక్స్ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్. ఇంకా నేచర్ బావుంటది మొత్తం గ్రీనరీ. మన మైండ్‌కి నేచర్ గూడా చాలా అవసరం. సిటీ నాయిస్ నుంచి దూరంగా ఇక్కడ కొంత టైం గడిపితే మనకి చాలా పీస్‌ఫుల్ ఒస్తుందన్నమాట. ఇక్కడికైతే నేనైతే 2 టైమ్స్ ఎళ్ళినా అనమాట. ఒకసారేమో ఎర్లీ మార్నింగ్ 6కి అలా వెళ్ళాము. మొన్న సారయితే ఈవినింగ్ పోయినాం గదా! ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడైతే నేనైతే ఏం షూట్ చేయలేదనమాట. ఇక్కడ మార్నింగ్ సన్‌రైజ్ అయినా, ఈవినింగ్ సన్‌సెట్ అయినా గూడా ఎక్స్ట్రార్డినరీ అంటే ఎక్స్ట్రార్డినరీ వ్యూ ఉంటుంది. అసలు చాలా హ్యాపీ ఫీల్ ఒస్తదనమాట. ఎంత అంటే అంత బావుంటుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకనమాట. 6 దాటితే అయితే అలౌ చేయరు. ఎందుకంటే అది కొంచెం అడవి టైప్‌లో ఉంటుంది గదా! గ్రీనరీ చీకటైతే ఉంటుంది. అండ్ అంత సేఫ్ కూడా కాదు. నైట్ టైమ్‌లో అయితే కనిపించదు గదా! కింద పడే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సైక్లింగ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే బానే ఉన్నాయి. హార్ట్ హెల్త్ పెరుగుతుంది. వెయిట్ కంట్రోల్ ఉంటుంది. మజిల్ స్ట్రాంగ్ అవుతది. ఇంకా స్ట్రెస్ కూడా తగ్గుతాయన్నమాట. ఇవన్నీ మన లైఫ్‌లో చాలా అవసరమైనయి. నాకైతే వ్యక్తిగతంగా అయితే చాలా అంటే చాలా నచ్చిందన్నమాట. పక్కనుంటే రోజు వెళ్ళేదాన్ని. కాకపోతే మాకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ. అందుకని అయితే రోజు వెళ్ళడానికి లేదు. లేదా ఓన్ వెహికల్ ఉన్నా వెళ్ళొచ్చు. కానీ మేము ఉండేది హాస్టల్‌లో. మాకు అట్లాంటి ఓన్ వెహికల్స్ అవేం లేవు గాబట్టి మేమైతే ఇంక ఎప్పుడో ఒకసారి వీకెండ్స్ అట్లా అట్లా పోతున్నామనమాట. కానీ
పక్కనుంటే మాత్రం అసలు డైలీ వెళ్ళేదాన్ని నేను. వాళ్ళు అఫోర్డ్ చేసే ప్రైస్ కూడా కొంచెం తక్కువే. నాకు బాగా అనిపించింది అసలు. వర్త్ అంటే వర్త్. ఆ వ్యూకైతే పెట్టొచ్చు. మంచిగా 1 అవర్ మంచిగా స్ట్రెస్ ఫీల్ అయితే బాడీ కూడా మంచి యాక్టివిటీ అయితది. ఎంత ఫ్రీ ఉంటదంటే అంత ఫ్రీ ఉంటది. ఫస్ట్ టైమ్ వెళ్తే నార్మల్‌గా ఫస్ట్ టైమ్ జిమ్‌కెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా మజిల్ కాంట్రాక్షన్స్ అనేవి వస్తాయి. కొత్తగా సైక్లింగ్ చేసే వాళ్ళకి కూడా అట్లనే వస్తాయన్నమాట. ఇక్కడ సైక్లింగ్ నేర్చుకోవడానికి మంచిగా డ్యూయల్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఈజీ మెథడ్ అన్నమాట నేర్చుకోవడానికి బావుంటది. అసలు మనం దీని గురించి అయితే కొంచెం హిస్టరీ తెలుసుకుందాం అన్నమాట. అసలు దీనికి పాలపిట్ట అనే పేరు ఎందుకు పెట్టారు? పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అని ఎందుకు పెట్టారు అనేది తెలుసుకుందాం. పాలపిట్ట అంటే మనకైతే తెలంగాణ రాష్ట్ర పక్షి. అంటే తెలంగాణ నేషనల్ బర్డ్. ఇది ఇండియన్ రూలర్ అని కూడా అంటారు. ఈ పక్షి అయితే చాలా అందంగా ఉంటుంది అండ్ రంగురంగుల రెక్కలతో ఉంటుంది. ప్రకృతి, పచ్చదనం, స్వేచ్ఛకు సింబల్‌గా ఈ పేరునైతే పెట్టారు. అందుకే ఈ పార్క్‌ని పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అని అంటారు. ప్రెజెంట్ అయితే మనకి ఈ పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడైతే ఇది ఇట్లా ఉండేది కాదు. ఈ ప్రాంతం మొత్తం ఒక ఖాళీ స్థలం. కొంతవరకు చెత్త పడేసేవాళ్ళు. పెద్దగా ఉపయోగించని ఒక నిర్లక్ష్యని ల్యాండ్ అన్నమాట. కానీ ఇంక హైదరాబాద్‌లో పెరుగుతున్న పొల్యూషన్‌కి, ట్రాఫిక్‌కి మరియు ఆరోగ్య సమస్యలకు చూసి ఒక గవర్నమెంట్ అయితే ఒక మంచి ఆలోచన చేసింది. ఇట్లాంటి ప్రదేశాలను గ్రీన్ స్పేస్‌గా మార్చాలి అని చెప్పేసి. దీన్నైతే 2017లో అయితే స్టార్ట్ చేశారన్నమాట. పాలపిట్ట సైక్లింగ్ పార్క్ గురించయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే అండి. మీకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఇంతవరకే తెలుసు. ఎందుకంటే నేను 2 టైమ్సే ఎళ్ళినా. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఎళ్ళాలి అనుకుంటున్నాం అన్నమాట. చూడండి అసలు సైక్లింగ్ చేసేటప్పుడు రాళ్ళు ఇట్లాంటి మధ్యలో అయితే ఏం లేవు. అటు ఇటు చెట్లు మధ్యలో ఎంత బావుందంటే అంత బావుంది. నేనైతే ఈ వీడియో అయితే కొంచెం షేక్ అయినా పట్టించుకోకండి. ఎందుకంటే అదైతే నేనైతే సైక్లింగ్ చేస్తూ తీసిన వీడియో అన్నమాట. చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడానికి. ఇది చిన్న వీడియోనే అయ్యుండొచ్చు. కాపోతే సైకిల్ మీద అది తొక్కుకుంటూ తీయాలంటే అసలు నార్మల్ విషయం కాదు. చుక్కలు కనిపించినాయి నాకైతే. అందుకని ఇంక మీకు చెప్తున్నాను. ఏమైనా షేకింగ్ వీడియోస్ వస్తే కొంచెం అవాయిడ్ చేయండి అదైతే. ఇంకా ఈ వీడియో చేయడానికైతే చాలా అంటే చాలా టైం పట్టింది. ఆగుతూ, సైక్లింగ్ చేసుకుంటూ అయితే తీసినా అన్నమాట. దీనికి మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా చాలా ఉంది. వీడియో నుంచి వాళ్ళకైతే చాలా థాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ వీడియో కూడా నేను షూట్ చేసేదాన్ని కాదనమాట. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు మా ఫ్రెండ్స్ నాకైతే. అందుకనే నేను ఇంకా ఒక మంచి వీడియోస్‌తో అయితే మీకొస్తాను. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్‌లో ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అండ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీకెండ్స్‌లో అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇంకోటి చూడండి టర్నింగ్స్ కూడా ఎంత స్మూత్ ఉన్నాయో. చిన్న పిల్లలు గూడా వెళ్ళొచ్చు. చిన్న పిల్లలు గూడా వెళ్ళొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే అన్ని సైకిల్స్ అయితే ఉంటాయన్నమాట. యంగ్ అనే కాదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు గూడా కొంచెం డ్రైవ్ చేయొచ్చనమాట. వాళ్ళకి గూడా ఫిట్‌నెస్ అని ఉంటది గదా! సరే డ్రైవ్ కాదు సైక్లింగ్ అయితే చేయొచ్చు. వాళ్ళకైతే ఫిట్‌నెస్ ఉంటది. ఇంకా మట్టి రోడ్డు, ఈ కల్చర్ అంతా చూసి అసలు మనం హైదరాబాద్‌లో ఉన్నాము అనే ఫీలింగ్ అయితే అసలు మనకు రానే రాదు. అంత బావుంటుంది. ఇంకా పికాక్స్ ఎంత సౌండ్ అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి అసలు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత నాకు టికెట్ ఇచ్చే అతను ఉంటారు కదా! కొంచెం గట్టిగా అరిచాననమాట. ఎందుకు అంటే యాక్చువల్‌గా మేము వెళ్ళింది 3 మెంబర్స్. అయితే ఫస్ట్ నేను తొక్కొద్దు అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ ఏమన్నదంటే అంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు తొక్కుదాం అనుకున్నాం. తనకెక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి బొటానికల్ గార్డెన్‌లో అలసిపోయినాము అనుకున్నామనమాట. ఇద్దరం తొక్కొద్దనుకున్నాము. ఇంక మా ఫ్రెండ్ ఒక్కడే అయిపోతాడని చెప్పేసి మేమిద్దరిట్లో ఎవరో ఒకరు తొక్కుదాం అనేసి సైకిల్ అయితే తీసుకున్నాం. 2 తీసుకున్నాం సైకిల్స్. అయితే తను ఫస్ట్ సర్లే తీసుకున్న తర్వాత నేను తొక్కుతా అన్నదనమాట. సరే తొక్కుతా అన్నది కదా అని చెప్పేసి తనకైతే ఇచ్చేసినా. ఇంక మా ఫ్రెండ్‌తో పాటు ఎళ్తా అనుకుంది. కాకపోతే వాళ్ళు సైకిల్ ఇచ్చేటప్పుడే ఆ సైకిల్ టైర్ అనేది పంక్చర్ అయిందనమాట. తనైతే చూసుకోలేదు. మేము కూడా ఎవరం చూడలేదు. స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఉంది. ఇంకా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంది. స్టార్ట్ అయిపోలేదు. తనకి చెప్పాము వచ్చి లోపల ఇట్లా సైకిల్ పంక్చర్ అయిందంటే ఇచ్చిండు. వేరే సైకిల్ అయితే ఇచ్చిండు. అక్కడి వరకు ఓకే. తనేమన్నదంటే తను ఇంతకుముందు మేమెళ్ళినప్పుడైతే మార్నింగ్ టైమ్‌లో ఎక్కువ మందయితే లేరనమాట. ఎర్లీ మార్నింగ్ 6కి ఎళ్ళినాం గదా! ఎక్కువ మందయితే లేదు. తనైతే భయపడలేదు తొక్కడానికి. ఇంగ మంచిగా తొక్కిందనమాట. అప్పుడు ముగ్గురం వెళ్ళాం. ముగ్గురం సైకిల్స్ తీసుకొని తొక్కినామనమాట. అయితే ఈసారి వచ్చేసరికి ఏమైందంటే ఎల్లుండి వీకెండ్ మళ్ళీ అందులో ఈవినింగ్ అసలు పిల్లలైతే ఘోరంగున్నారు. చాలా అంటే చాలా మంది పిల్లలున్నారు. ఇంగా దానికైతే మా ఫ్రెండ్ అయితే భయపడిందనమాట. పిల్లలున్నారు. మళ్ళా గుద్దేస్తే ఇబ్బందయిపోతది అని చెప్పేసయితే ఇంగా భయపడుతుందనమాట. అప్పుడు మార్నింగ్ ఎక్కువ లేట్ కాబట్టి తొక్కినా ఇప్పుడు నాకు చాలా భయమేస్తుందంటే, నేను సైలెంట్‌గా సైకిల్ తీసుకొని తను లోపలుండి ఎళ్ళిపోయినా అయిపోయేది. నేనేం జేసినా, సర్లే ఎందుకు చెప్తే అయిపోతది గదా! అని జెప్పేసి ఆ టికెట్ ఇచ్చిన అతనికి చెప్పిననమాట. ఏమని చెప్పినా అంటే, నేను ఇది ఇట్లా అంకుల్ మా ఫ్రెండ్ అయితే తొక్కదంట. నేను తొక్కుతున్నా తన ప్లేస్‌లో. తను ఒక్క రౌండ్ గూడా వెళ్ళలేదు అని జెప్తే, తనైతే
అట్లా ఇవ్వడం కుదరదు అంటున్నాడు. అసలు తను లోపలికే ఎంట్రీ అవ్వలేదు. యాక్చువల్‌గా వాళ్ళ సైకిల్ ప్రాబ్లమ్. కానీ మన ప్రాబ్లమ్‌గా కన్సిడర్ చేషిరనమాట. నేను అప్పటికన్నా తను లోపలికి ఒక్కసారి ఎంట్రీ అయినా ఇట్లా డబ్బులు పే చేయాల్సినది అసలు ఎంట్రీయే కాలేదు గదా! అసలు సైకిలే పని చేయలేదు. కానీ అట్లయితే చాలా సేపయితే ఆర్గ్యుమెంట్ అయింది. మళ్ళీ ఒక 15 మినిట్స్ దాకా అసలు తగ్గలేదు తనైతే. నేనన్నాను, "మళ్ళీ పే చేయండి" అంటున్నాడు. మళ్ళీ పే చేస్తే మనకు ఇంకో సైకిల్ ఇవ్వాలి గదా! 3 సైకిల్స్ మాకొద్దనే గదా! 2 సైకిల్స్ తీసుకుంది అని చెప్పినా. చెప్పినా గూడా తను ఎంత కన్విన్స్ అవ్వలేదనమాట. అసలు చాలా నచ్చలేదు ఆ బిహేవియర్ అనేది నాకు. ఎందుకంటే తను ఒక్క రౌండ్ ఎళ్ళినా గూడా ఓకే. యాక్సెప్ట్ జేయొచ్చు. కానీ అసలు ఎళ్ళలేదు గదా! ఇంగ యాక్సెప్ట్ అయితే చేయలేదనమాట. ఇంగా మళ్ళీ వేరే బిల్లయితే తీసుకొని నేనైతే తొక్కినా. నాకు కోపమొచ్చింది. ఇంకో సైకిల్ తీసుకొని పక్కన పెట్టాలనిపిచ్చింది. అంత బిహేవ్ ఎందుకంటే తను గూడా చూడాలి గదా! ఇప్పుడు ఒక్క రౌండ్ గూడా పోలేదు. సరే ఒక రౌండ్ పోయింది అంటే ఏమన్నా అనుకోవచ్చు. మొత్తం వ్యూ మొత్తం చూసొచ్చింది అనుకోవచ్చు. కానీ అయితే అసలు తను ఏం వ్యూ జూడలేదు, ఏం జూడలేదు. జస్ట్ ఎక్కింది, ఆ పంచర్ అయింది, భయపడింది, వచ్చి చెప్పింది అంతే. నాకనిపించిందేందంటే చెప్పకుండా పోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లే ఆడ. మనం కట్టిన దానికి అసలు వాల్యూయే లేదు. అట్లా అయితే బిహేవ్ చేసారన్నమాట. ఆ బిహేవియర్ కొంచెం మార్చుకుంటే బెస్ట్ వాళ్ళైతే. ఇంగ మనం ఏం చేస్తాంలే. మనం ఎప్పుడో ఒకసారి వచ్చేటోళ్ళం గదా! ఇంకోటి వ్యూ చూడండి. లేక్ వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడికొస్తే అయితే నాకు ఏదో వేరే స్టేట్‌కో, వేరే కంట్రీకో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. సూపర్ వ్యూ ఉంది చూడండి. మేమైతే సన్‌సెట్ టైమ్‌లో పోయినాం గదా! ఇంక ఎక్స్‌ట్రార్డినరీ వ్యూ అన్నమాట. నాకైతే అక్కడి నుంచి అసలు రాబుద్ది గాలేదు. కానీ ఇంక కొంచెం సేపు మూడ్ ఆఫ్‌లో ఉండే అన్నమాట. ఇవి చూడంగానే అంత ఎగిరిపోయింది. ఎందుకంటే ఆయన సైకిల్ ఏయని గొడవ పెట్టుకున్నాడు గదా నాతోని. అందుకని ఇంగా ఇట్లా అయితే అయిపోయిందన్నమాట. ఇంగ లాస్ట్‌కయితే ఇంగ అనిపిచ్చింది, చిరాకొచ్చిందసలు. ఇంగా మొత్తానికైతే ఎంజాయ్ చేసినాం మేమైతే మంచిగా. చాలా ఫోటోస్ అయితే దిగినాం. మంచి మంచి ఫ్లవర్స్ చెట్లు గూడా ఉన్నాయన్నమాట. మధ్యలో అది పేపర్ ఫ్లవర్స్ అంటారు గదా! పింక్ కలరు, యెల్లో కలర్ ఇవి ఉంటాయి. అవి గూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి సైడ్స్‌కి గూడా ఇట్లా డిజైన్ మంచిగుంది. మట్టి రాళ్ళు పెట్టిర్రు. దాన్నేమంటారో నాకైతే తెలవదు. దానికి మంచిగా కట్టెలు అవన్నీ కట్టిర్రన్నమాట. ట్రెడిషనల్ వ్యూ లాగా అనిపిచ్చింది నాకు. ట్రైబల్ కల్చర్ లాగా అయితే అనిపిచ్చింది నాకది. ఈ సైక్లింగ్ పార్క్ అయితే మార్నింగ్ ఎళ్ళినా, ఈవినింగ్ ఎళ్ళినా బానే ఉంటది. కాకపోతే నాకు బాగా నచ్చిందయితే మార్నింగ్ అన్నమాట. ఎందుకంటే మనం పొద్దునదాకా ఏదో పని చేసి ఉంటాము. ఓకే. రిలాక్సేషన్‌కి అట్లా పోయినా బానే ఉంటది. నా పర్సనల్‌గా అయితే నాకైతే మార్నింగ్ ఎళ్ళడమే నచ్చిందన్నమాట. నేనైతే మార్నింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బావుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. పీస్‌ఫుల్ మైండ్ ఉంటుంది. మనకి మార్నింగ్ లేవగానే బాడీ అంతా బావుంటుందని చెప్పేసి నాకైతే అది నచ్చింది. ఓకే. కొంతమందికి ఈవినింగ్ గూడా నచ్చొచ్చు. నా పర్సనల్ ఫీలింగ్ అయితే నేనైతే చెప్పింది. ఇంగ చూడండి చెట్లయితే ఏదో డిజైన్ చేసినట్టే ఉన్నాయి మొత్తం. కానీ అవన్నీ మంచి చెట్లే అన్నమాట. ఇంతకుముందుకొచ్చినప్పుడు ఇదంతా ఎంట్రీ లేదు లేక్ వ్యూ. మరేమన్నా వర్క్ ఉండదేమో గానీ ఇదంతా ఎంట్రీ లేదన్నమాట. కొంచెమే షార్ట్‌గుండేది. మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. సెకండ్ టైమ్ వచ్చినప్పటికి మొత్తం ఇదంతా ఓపెన్ చేసిరన్నమాట. ఇంతకుముందుకైతే ఎంట్రీ లేదు. లేక్ వ్యూ ఎంట్రీ లేదసలు. మీరైతే ఈ వ్యూ అంతా చూసేయండి. ఈ వ్యూ చూసేలోపు నేనైతే మీకొక మంచి చిన్న మినీ స్టోరీ అయితే చెప్తాను. షార్ట్ స్టోరీ వినేయండి. ఒక పాముంటుంది. ఆ పామేంటి అంటే దానికి అందరిని భయపెట్టడం అంటే ఇష్టమనమాట. భయపెట్టి కరవడము, బుసగొట్టడము అంటే ఇష్టం. అంటే అది అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళని, ఆ రోడ్ పైన వెళ్ళే వాళ్ళని భయపెడుతూ, బెదిరిస్తూ, బుసగొడుతూ ఉండేది. అక్కడి నుంచి ఒక సాధువయితే వెళ్తున్నాడనమాట. సాధువుకేంటి పవర్స్ అయితే ఉంటాయి. చాలా పవర్స్ ఉంటాయి. సాధువు అంటే నార్మల్ విషయం ఏం గాదు. సాధువు మీదకి గూడా అట్లనే బుస కొట్టిందనమాట ఆ పామయితే. ఇంగ సాధువు వచ్చేసి శాపం బెడతాడనమాట. ఏమని శాపం బెడతాడు అంటే, "నువ్వు ఎవ్వరినైనా కరిస్తే నువ్వు చచ్చిపోతావు వెంటనే." యాక్చువల్‌గా పాముకు విషం ఉంటుంది గదా! సాధువు పెట్టిన శాపం ఏంటి అంటే, "నువ్వెవరిని కరిచినా నువ్వే చచ్చిపోతావు ఆన్ ది స్పాట్" అని చెప్తాడనమాట. ఇంగ పాముకి శాపం పెట్టిర్రు గదా! అని పాము భయపడుతూ ఉంటది. ఇంకోటి ఆ పాము ఏం చేస్తదంటే ఇంగ ఎవ్వరిని బెదిరించడము, ఎవ్వరిని ఏం చేయకపోతే సైలెంట్‌గా ఒక మూలకు పడుకోవడం చేసేదనమాట. ఎందుకట్లా జేసేది? ఇంగ అట్లా చేయడం చూసి చిన్న పిల్లలు అటుగా వెళ్తున్న చిన్న పిల్లలు ఏం జేస్తారు అంటే, ఆ చిన్న పిల్లలు పాము అంటే వాళ్ళకంత భయం ఉండదు గదా! పాము ఏం అనకపోవడంతో అదేం అంటలేదు. ఎందుకంటే చచ్చిపోతానేమో అన్న భయంతోని కరిస్తే. అదేం అంటలేదు గాబట్టి ఆ చిన్న పిల్లలు ఏం జేస్తారంటే తోక పట్టుకొని ఆడుకోవడము, లేపోతే దాన్ని పట్టుకొని ఇట్లా తిప్పడము, పైకి ఎగరేయడము అట్లా చేస్తా ఉంటారనమాట ఆ పాముని. అయితే ఇంగ అట్లా 2, 3 రోజులు చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. చేస్తుంటే ఒకరోజు సాధు చూస్తాడనమాట. చిన్న పిల్లలు అట్లా చేస్తుంటే చూస్తాడు సాధు. ఆ సాధు చూసి షాక్ అయిపోతాడు. ఏంది నా మీదకే బుస కొట్టిన పాము ఇప్పుడు చిన్న పిల్లలు అట్లా తోక పట్టుకొని గుంజుతున్నా, దాన్ని ఎగరేస్తున్నా ఏమంటలేదు అసలు దానికి ఏమైంది అని ఆ చిన్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సాధువైతే పాము దగ్గరకొచ్చి అడుగుతాడు.
ఏమైంది నువ్వు నా మీదకే అంత ఫైర్ అయ్యే పామువి నన్నే బుసగొట్టేదానివి. నువ్వెందుకు అట్లా అయిపోయినావు అంటే, సాధు అంటాడు గదా! అది పామంటుంది గదా! సారీ పామంటుంది గదా! మీరే అన్నారు గదా! సాధు ఎవరినైతే కరుస్తానో చచ్చిపోతాం వెంటనే అని జెప్పి శాపం పెట్టాను గదా! నేనెవరినైనా కరిస్తే చచ్చిపోతాననే భయం నాకుంది. అందుకే నేను సైలెంట్‌గా ఉన్నాను అంటే, సాధు అంటాడు, నేను కరిస్తే చచ్చిపోతా అన్నాను గానీ బెదిరియొద్దని జెప్పలేదు గదా! ఏదైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మన వరకొచ్చే వరకు మనం సైలెంట్ గానే ఉండాలి. అంటే నువ్వు బెదిరి కానీ కరవకు. అంటే నీది ఉంచుకోవాలి. నీ లిమిట్స్‌లో నువ్వు ఉంచుకోవాలి. అండ్ ఎవరిని ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. కరవద్దన్నా గాని బెదిరియొద్దనలేదు. ఇప్పుడు బెదిరియకపోవడం వల్ల నువ్వు అందరికి చులకనైపోయినావు. అసలు నువ్వంటే వాల్యూ, భయం ఏం లేదు. బెదిరిస్తే ఆ భయం అట్లే ఉండేది. బెదిరి కానీ కరవకు. బయట గూడా అంతే మనం తగ్గి ఉంటే మనం అందరికి చులకన అయిపోతామనమాట. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఉండాలో నేర్చుకోవాలి. మరీ తగ్గి ఉన్నా గూడా అందరూ ఇప్పుడు పాముని తోక పట్టుకొని ఎగరేసినట్టు ఎగరేస్తారనమాట. పట్టించుకోరసలు మనల్నెవ్వరు. అసలు మనకు వాల్యూయే ఉండదు. అట్లా అని అందరి మీదకి వచ్చినోళ్ళందరి మీదకి ఫైర్ అయినా గూడా వాల్యూ ఉండదు. ఏదో ఒక రోజు మనం అట్లా పాములాగా సైలెంట్ అవ్వాల్సొస్తది. అందుకే మనం బెదిరించే చోట బెదిరియాలి. ఇప్పుడు ఆ చిన్న పిల్లలొచ్చినప్పుడు బుసగొట్టి కరవకుండా ఉంటే ఆ చిన్న పిల్లలు భయపడేవాళ్ళు. మళ్ళీ వచ్చి దాంతో ఆడ్డం చేసేవాళ్ళు గాదు. ఆ సాధువు ఏమనకపోయినా దాన్ని బెదిరిచ్చింది. కాబట్టి ఆ సాధువు శాపం పెట్టేసరికి అంత సైలెంట్ అయిపోయింది. ఎక్కడైనా అంతే మనం బెదిరియాలి. మనం ఎవరిని ఎంత ఉంచాలో అంతలే ఉంచాలనమాట. దీనిదేంది అంటే మనం గూడా సైలెంట్‌గా అయితే ఉండొద్దు. దీనిదేంటి అంటే, మనం కూడా ఇంకోటేంటి అంటే, ఎవరికి భయపడాలో వాళ్ళకే భయపడాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మనమైతే మన మమ్మీ, డ్యాడీ దానికి తప్ప ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం గూడా లేదు. అమ్మాయిలైతే హస్బెండ్‌కి ఆన్సర్ చేస్తారు. అబ్బాయిలైతే వైఫ్‌కి ఆన్సర్స్. అంతకు మించి ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చినా, ఈరోజు ఉన్న సమస్య రేపైతే ఉండదు. రేపున్న సమస్య ఎల్లుండి ఉండదు. అందుకే ఈ మధ్యలో అయితే అందరు హార్డ్ డిసిషన్స్ తీసుకుంటున్నారనమాట. అట్లాంటివయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా వస్తాయి హార్డ్ సిట్యుయేషన్స్. అవన్నీ బేర్ చేస్తేనే కదా మనకైతే ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. అయి చచ్చిపోవడం ఇట్లాంటి ఏంది అందరూ యంగ్ ఏజ్ వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారనమాట. చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటారు. అసలు విషయమే కాదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అంటే అసలు వాళ్ళకి ఏం టైమ్ పాస్ కానప్పుడు మన మన స్టోరీయే టైమ్ పాస్‌గా మాట్లాడుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మనం చచ్చిపోతే అసలు మనకు వాల్యూయే ఉండదసలు. మనం ఒకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం గూడా లేదు. నీ టైం నువ్వు చూసుకుంటూ పో అంతే. చిన్న చిన్న వాటికి చచ్చిపోవడాలు ఇట్లాంటి హార్డ్ డిసిషన్ అయితే తీసుకోవద్దండి ఎవ్వరికైనా. ఇంకోటి ఈ స్టోరీ ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే ఇది నేను అంటే బాధలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పిన స్టోరీ అన్నమాట. నేను గూడా ఎక్కువ ఎవ్వరికి నాకు మొహమాటం ఎక్కువన్నమాట. నేను గూడా ఎక్కువ ఎవ్వరితోని ఏం చెప్పను. నాకు ఒకవేళ ఇది నచ్చలేదు అంటే గూడా నచ్చలేదని కూడా తొందరగా చెప్పనన్నమాట. అందుకని చెప్పాలి మనం బయటికి ఫీల్ జేయాలి అనేదైతే మా ఫ్రెండ్ అయితే చెప్పేవాళ్ళు. ఇంకా అట్లా అని జెప్పేసి నేనైతే నాకు ఆ స్టోరీ నచ్చింది. ఇన్‌స్పైర్ అయినా గాబట్టి నేనైతే మీకు ఈ స్టోరీ అయితే చెప్పినా అన్నమాట. ఇక్కడైతే పికాక్ ఉంది జూడండి. జూమ్ జేషినా. అంటే అది ఉరుకుతుందన్నమాట. ఇంగో చూడండి. జూమ్ చేసిన పికాక్‌ని. ఇంకా ఏమైనా స్టోరీస్ ఇట్లాంటివి కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి కామెంట్స్‌లో. నేను ఇంకా ఏమైనా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకోటి ఇదైతే నేనైతే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఇన్న స్టోరీ అన్నమాట. ఎంత అంటే అంత బాగా నచ్చింది. ఒక ఫాదర్ అండ్ సన్ అయితే ఉంటారన్నమాట. ఈ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డ్యాడీకైతే అప్పిస్తాడన్నమాట. ఎంత 2,00,00,000 అప్పిస్తాడు. అప్పిస్తే ఏమైతది ఈ అబ్బాయి వాళ్ళ డ్యాడీ చచ్చిపోతాడు. ఇంకోటి వీళ్ళు రాసుకున్న బాండ్ పేపర్ కూడా మిస్ అయిపోతది. దొరకదన్నమాట ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి భయపడుతూ ఉంటారు. మా డ్యాడీ లేడు. ఇచ్చిన బాండ్ పేపరు లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఇయ్యను పో అంటే నేను చేసేది కూడా ఏం లేదు అని చెప్పేసి ఈ అబ్బాయి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. ఆలోచిస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఒక ఐడియా వస్తది. ఇప్పుడు నార్మల్‌గా మెయిల్ చేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళ డ్యాడీ ఇచ్చింది 2,00,00,000 అనమాట. ఈ అబ్బాయి ఏమని మెయిల్ చేస్తాడు అంటే, "అరేయ్! మీ డ్యాడీకి ఒక 2.5 క్రోర్స్ ఇచ్చిండు గదా! అవి ఎప్పుడు ఇస్తావురా? నాకు కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. ఫైనాన్షియల్‌గా లో ఉంది. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా" అంటే, ఈ అబ్బాయి అంటాడు కదా! "అరే! 2.5 కోట్లు కాదు కదరా! మీ డ్యాడీ ఇచ్చింది 2,00,00,000 గదా!" అంటే, అది ప్రూఫ్ వచ్చేసింది. ఇంక 2,00,00,000 తీసుకున్నాడని చెప్పేసి. అది మెయిల్ చేసిండు. నార్మల్‌గా మెసేజ్‌లు చేసినా, ఎలా చేసినా డిలీట్ చేయడానికి వస్తది గానీ, మెయిల్ చేస్తే రాదు. ఆ అబ్బాయి ఆ ప్రూఫ్ అయితే పెట్టుకున్నాడనమాట.
ఇట్లా అండి ఆలోచిస్తే ప్రతిదానికైతే పరిష్కారం అయితే ఉంటుంది. దేనికి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఆలోచిస్తే డెఫినిట్‌గా ప్రతి ఒక్క దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఇంగ అయితే సాయంత్రం కాంగానే అందరి సైకిల్స్ అయితే వన్ బై వన్ అయితే బయటికొచ్చేసినాయండి. ఇంకా మేమైతే ఎళ్ళిపోయినాము. ఇంగ ఆటో అయితే బుక్ చేసుకొని మేమైతే మా హాస్టల్‌కైతే వచ్చేసినామనమాట. ఇంగ వస్తుంటే మస్తు ట్రాఫిక్ అంటే మస్తు ట్రాఫిక్ ఉంది. ఇంకా బొటానికల్ గార్డెన్, సైక్లింగ్ పార్క్ ఇవన్నీ తిరిగేసరికి మేమైతే ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినామనమాట. వచ్చి ఫుల్‌గా పడుకున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.